ఆకాశం నుండి రాలినొక వర్షపు చినుకు ఆ ఆకుల మీద పడి కొమ్మల గుండా జారి నేలను తాకడానికేకంగా 10 నిమిషాల సమయం పడుతుందంటే నమ్ముతారా? 10 నిమిషాలా? వావ్! అవును. అంత దట్టమైన అడవిని ఎప్పుడైనా ఊహించారా? లేదా బతకడం కోసం రాణి చీమలను అంటే ఆ క్వీన్ యాంట్స్ని పచ్చి చీమల గుడ్లను తినడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి చాలా వింతగా ఉంది. అదే కదా, వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఈరోజు మన ముందున్న ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాలనే మన ముందుకు తెస్తోంది. ఖచ్చితంగా. ఈరోజు మనం ఆ ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో మనిషికి ప్రకృతికి మధ్యున్న సంబంధాన్ని అన్వేషించబోతున్నాం. అంటే దట్టమైన అమెజాన్ అడవుల నుండి మొదలుపెట్టి హిమాలయాల పాదాల ఒడ్డున్న గంగా బ్రహ్మపుత్ర మైదానాల వరకు అసలు ప్రకృతి మనుషులను ఎలా నియంత్రిస్తుంది, అలాగే మనుషులు తమ అవసరాల కోసం ప్రకృతిని ఎలా మార్చేస్తున్నారో తెలుసుకోవడమే మన లక్ష్యం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే ఈ రెండు భౌగోళిక ప్రాంతాలను పక్కపక్కన పెట్టి చూస్తే మనకు ఒక అద్భుతమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒక రకంగా కాంట్రాస్ట్ అంటారు, అంతేనా? అవును, సరిగ్గా చెప్పారు. ఒకచోట అంటే అమెజాన్ లాంటి ప్రాంతంలో ప్రకృతి అత్యంత శక్తివంతమైనది. అక్కడ మనుషులు కేవలం ఆ అడవి దయాదాక్షిణ్యతలపైనే బతుకుతారు. దాని నియమాలకు లోబడి మాత్రమే. కరెక్టే. కాని మరొకచోట అంటే గంగా బ్రహ్మపుత్ర బేసిన్లో అలా కాదు. అక్కడ భౌగోళిక పరిస్థితులు మనుషులకు ఒక అవకాశమిచ్చాయి. మనుషులు ఆ ప్రకృతిని తమకు అనుకూలంగా ఎలా మలుచుకున్నారో మనకర్థమవుతుంది. అంటే వ్యవసాయంతో ఆ భూభాగాన్ని ఎలా శాసిస్తున్నారో తెలుస్తుంది. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ముందుగా మనం భూమధ్యరేఖకు ఇరువైపులా అంటే 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ఆ పచ్చని ప్రపంచంలోకి వెళ్దాం. అదే అమెజాన్ బేసిన్. పశ్చిమాన పర్వతాల నుండి మొదలై తూర్పుల అట్లాంటిక్ మహాసముద్రం వరకు ఈ నది ప్రవహిస్తుంది కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు ఈ నదికి అమెజాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్పానిష్ అన్వేషకుల వల్లనే కదా. అవును. వాళ్లు మొదట్సారి ఈ నదిని కనుగొన్నప్పుడు స్థానిక గిరిజన తెగలు వాళ్లపై దాడి చేశారు. ఆ గిరిజనులు తలపాగాలు గడ్డి పావడాలు ధరించి భయంకరంగా పోరాడారు. ఓహో, అప్పుడు వాళ్లకు ప్రాచీన రోమన్ సామ్రాజ్యపు మహిళా యోధులు ఆ అమెజాన్స్ గుర్తుకొచ్చారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా ఆ జ్ఞాపకాల నుండి ఈ నదికి అమెజాన్ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ పేరు వెనుక చరిత్ర ఎంత ఉత్కంఠగా ఉందో అక్కడి వాతావరణం కూడా అంతే కఠినంగా ఉంటుంది. అవును, చాలా దారుణంగా ఉంటుంది అని చదివాను. నిజమే. ఇది భూమధ్యరేఖపై ఉండటం వల్ల పగలు రాత్రి అనే తేడా లేకుండా విపరీతమైన వేడి ఉంటుంది. దానికి తోడు ఉక్కిరిబిక్కిరి చేసే తేమ. ఆ స్టిక్కీ హ్యూమిడిటీ. కరెక్ట్. గాలి ఎంత బరువుగా జిగటగా ఉంటుందంటే చర్మం ఎప్పుడూ అతుక్కున్నట్లుగా అనిపిస్తుంది. వాన పడటానికి ఎలాంటి సూచనలు కూడా ఉండవు. అంటే మేఘాలు రావడం లాంటివి జరగవా? ఏమీ ఉండవు. ప్రతిరోజూ ముందస్తు హెచ్చరిక లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వాతావరణమే కదా అక్కడ చెట్లకు ప్రాణం పోస్తోంది. మన ఆధారాలను చదివినప్పుడు నాకొక పోలిక అనిపించింది. ఏంటది? ఈ అమెజాన్ అడవిని ఒక పెద్ద చీకటిగా ఉండే పర్యావరణ అపార్ట్మెంట్ కాంప్లెక్స్గా ఊహించుకోవచ్చు. ఓ, నైస్ కంపారిజన్. ఎలా? ఈ అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ లాంటిది ఆ అడవి పైభాగం. అక్కడ ఆకులు కొమ్మలు అల్లుకుపోయి ఒక మందపాటి కప్పు అంటే క్యానోపీలాగా మారిపోతాయి. ఆ రూఫ్ లాంటిది సూర్యరశ్మిని కింద పడనివ్వదు. అదే కదా ఆశ్చర్యం. కనీసం 2% కూడా సూర్యరశ్మి నేల మీద పడదు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎప్పుడూ చీకటిగా తేమగా ఉండే ఒక బేస్మెంట్ లాంటిదన్నమాట. అవును, అందుకే కింద నేల మీద ఎక్కువ మొక్కలు పెరగలేవు. ఈ అపార్ట్మెంట్ పోలిక చాలా అద్భుతంగా ఉందండి. సూర్యరశ్మి పడదు కాబట్టే మొక్కలు కొత్త దారులు వెతుక్కున్నాయి. ఉదాహరణకు ఆర్కిడ్స్ లాంటి మొక్కలు నేలలో కాకుండా చెట్ల కాండాల మీద కొమ్మల మీద పెరుగుతాయి. ఓహో, పరాన్నజీవుల్లా పై అంతస్తుల్లో నివాసం ఏర్పరచుకుంటాయన్నమాట. కరెక్ట్. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ ఎకోసిస్టంలో జీవులు ఒకదానిపై ఒక్కటి ఆధారపడే విధానం. బ్రోమిలియార్డ్స్ అనే మొక్కలను తీసుకుందాం. వీటి ఆకులు ఒక చిన్న గిన్నాకారంలో ఉంటాయి కదా. అవును. రోజూ పడే వాననీరు ఆ ఆకుల్లో నిల్వ ఉండిపోతుంది. అప్పుడు కప్పలు ఆ చెట్లపై ఉన్న నీటికుంటలను వెతుక్కుని వచ్చి తమ గుడ్లను అందులో పెడతాయి. వావ్! అడవి మధ్యలో ఆకాశంలో ఒక చిన్నపాటి వాటర్ పూల్ అన్నమాట. ఖచ్చితంగా. ఒక మొక్క ఆకుల్లో ఉన్న నీటి చుక్క ఒక కప్పల తరానికి జీవనాధారమవుతోంది. నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇది.
అక్కడి జంతువుల వైవిధ్యం కూడా ఊహకందని స్థాయిలో ఉంటుంది. పెద్ద ముక్కులున్న టూకాన్స్ లాంటి పక్షులుంటాయి. ఆ ముక్కు ఎందుకంటే పక్షి బరువు మోయవేని సన్నటి కొమ్మల చివర ఉండే పండ్లను కోసుకోవడానికి. కరెక్ట్. ఇక నెమ్మదిగా కదిలే స్లాత్స్, చీమలను తినే టాపీర్స్, ముసళ్ళు, అనకొండలు, ఆ పిరానహ చేపలు. అవును, క్షణాల్లో మాంసాన్ని తినేసే చేపలవి. ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన మనుగడ విధానం ఉంటుంది. మరి ఇన్ని క్రూర జంతువులు, చీకటిగా ఉండే అడవి మధ్యలో మనుషులు ఎలా బతుకుతారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. వీళ్ల జీవనశైలి చాలా భిన్నం. మగవాళ్లు వేటాడటం, చేపలు పట్టడం చేస్తారు. కానీ వేట ఇప్పుడు గ్యారంటీ కాదు గదా. అవును, ఒకరోజు దొరకచ్చు, 10 రోజులు పస్తులుండాల్సి రావచ్చు. అందుకే కుటుంబాలను పోషించే బాధ్యత మహిళల మీదే ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం చూసుకుంటారు. టాపియోకోయా, పైనాపిల్, కాఫీ లాంటివి పండిస్తారు. నాకు బాగా ఆసక్తి కనిపించిన విషయమేంటంటే వీళ్ల ప్రధాన ఆహారం మానియోక్. దీన్నే కసావా అని కూడా అంటారు. అవును, ఇది బంగాళాదుంపలాగా భూమి లోపల పెరుగుతుంది. ఇదొక అద్భుతమైన ఎవల్యూషనరీ హ్యాక్ కదా. ఎందుకంటే భూమి పైన పెరిగే పంటలు వేస్తే ఆ భారీ వర్షాలకు కొట్టుకుపోతాయి. కరెక్ట్. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆహారం అలవాటు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్ళు రాణి చీమలను, చీమల గుడ్లను కూడా తింటారు. అదే కదా, రాణిచీమలను తినడమంటే ఆ పరిస్థితులను బట్టి మనుషుల డైట్ ఎంతలా మారుతుందో అనిపిస్తుంది. ఖచ్చితంగా. వాళ్లు కట్టుకునే మలోకా అనే ఇళ్ల పైకప్పులు కూడా చాలా నిటారుగా ఉంటాయి. ఎందుకంటే ఆ వర్షపు నీరు ఏమాత్రం నిల్వ ఉండకుండా వెంటనే జారిపోవాలి కదా. అవును, అంతా బాగానే ఉంది కాని ఇదంతా ఒకప్పటి మాట. 1970లో వేసిన ట్రాన్స్ అమెజాన్ హైవే ఆ అడవి ముఖచిత్రాన్నే మార్చేసింది. అంటే అది అడవిని అందరికీ అందుబాటులోకి తెచ్చింది అంటారు. అవును, విమానాలు, హెలికాప్టర్లతో అడవిలోకి చొలబడటం మొదలైంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ దీన్ని మన అభివృద్ధి అని పిలుస్తున్నాం, కాని ఎవరికి దొరకని సున్నితమైన పర్యావరణ వ్యవస్థలోకి బుల్డోజర్లను తీసుకువెళ్లడం ఆ అడవికి మరణశాసనం కాదా? నిజమే, ఇది ఖచ్చితంగా విధ్వంసమే. ఆ హైవేల వల్ల స్థానిక తెగలు తమ భూములను కోల్పోయారు. పైగా వాళ్లు చేసే స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం వల్ల అసలు ప్రమాదమేంటో వివరిస్తారా? ఈ వ్యవసాయంలో వాళ్లు చెట్లను నరికి, కాల్చి, ఆ బూడిదను నేలలో కలిపి పంట పండిస్తారు. ఆ నేల సారం కోల్పోగానే మరో చోటికి వెళుతారు. ఓహో, అంటే మళ్ళీ అక్కడ అడవి కోలుకోవడానికి సమయం పడుతుంది. అవును, ఇదొక సహజమైన చక్రం. కాని హైవేలు రావడం వల్ల ఈ చెట్లను నరకడం పారిశ్రామిక స్థాయిలో జరుగుతోంది, చాలా వేగంగా. అంటే ఆ రేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ పెరిగిపోయిందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడ జరిగే నష్టమేంటంటే, మనమిందాక మాట్లాడుకున్న ఆకుల కప్పు లేకపోతే వర్షపు చినుకులు చిన్నపాటి బాంబుల్లా నేరుగా మట్టిని ఢీకొడతాయి. ఓ, ఆ భారీ వర్షాలకు సారవంతమైన పైపొర అంతా నీటిలో కొట్టుకుపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ టాప్ సాయిల్ కొట్టుకుపోయి పచ్చగా ఉండే అడవి కాస్త రాతితో కూడిన బంజరు భూమిగా మారిపోతుంది. అంటే ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే అది ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో అమెజాన్ మనకొక హెచ్చరికలా చెబుతోంది. అవును, చాలా పెద్ద హెచ్చరిక. సరే, ఇప్పుడు అమెజాన్ గురించి చూశాం కదా. ఇక్కడి నుండి మన ప్రయాణాన్ని ఉపఉష్ణమండల ప్రాంతం వైపు మళ్ళిద్దాం. అంటే మన గంగా బ్రహ్మపుత్ర బేసిన్. ఇది 10 నుండి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. కరెక్ట్. ఇదొక ఆసక్తికరమైన మార్పు. ఎందుకంటే అమెజాన్లో మనం ప్రకృతి ముందు తల ఉంచితే ఇక్కడ వ్యవసాయం చేయడానికి భౌగోళిక పరిస్థితులు మనకు సహకరించాయి. ఖచ్చితంగా. ఎత్తైన హిమాలయ పర్వతాలు, వేగంగా ప్రవహించే గంగా బ్రహ్మపుత్ర నదులు, వాటన్నిటి వల్ల ఏర్పడిన విశాలమైన మైదానాలు. చివరికి ఇవన్నీ కలిసి సుందర్బన్స్ డెల్టానే ఏర్పరుస్తాయి కదా. ఇక్కడ ఈ ఆధారాల్ని చదువుతున్నప్పుడు నాకొక పదం కనిపించింది. ఏంటది? మైదానాల్లో ఆక్స్బో సరస్సులు ఏర్పడతాయి అనుంది. ఆక్స్బో సరస్సులంటే ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ భౌగోళిక ప్రక్రియ. పర్వతాల నుండి వేగంగా కిందకి దుమికే నదులు మైదానాలకు రాగానే వాటి వేగం పూర్తిగా తగ్గిపోతుంది. ఓహో, స్లో అయిపోతాయన్నమాట. అవును. అప్పుడు ఆ నది ఒక పాములాగా వంకర్లు తిరుగుతూ ప్రవహించడం మొదలుపెడుతుంది. ఇలా విశాలమైన యూ ఆకారంలో తిరుగుతూ వెళ్తుంది. 100 ఏళ్ల కాలక్రమంలో ఆ నది ఆ యూ ఆకారాన్ని వదిలేసి తిన్నగా దగ్గరి దారిలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. అర్థమైంది. అప్పుడు ఆ పక్కకు మిగిలిపోయిన నీటి భాగం ప్రధాన నది నుండి విడిపోయి ఒక నెలవంక ఆకారంలో మిగిలిపోతుంది. దాన్నే ఆక్స్బో సరస్సు అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. పాత మార్గమే ఈ సరస్సు అన్నమాట.
ఇక వాతావరణం చూస్తే ఇక్కడ అమెజాన్ లాగా రోజూ వానపడదు. అవును, మన జీవనమంతా ఆ మధ్య జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మాన్సూన్స్, ఆ ఋతుపవనాల మీదే కదా ఆధారం. కరెక్ట్. ఇక్కడ మనుషులు ఆ ప్రకృతిని ఎంతగా వాడుకున్నారంటే ఆ వాలుగా ఉన్న కొండ ప్రాంతాలలో కూడా టెర్రస్ ఫార్మింగ్ ద్వారా పంటలు పండిస్తారు. అమెజాన్ ఒక నియంత్రణ లేని అడవి అయితే ఇదొక ప్రాచీనమైన, అత్యంత ప్రణాళికాబద్ధమైన గ్రీన్ హౌస్ లాంటిదనిపిస్తోంది. ఆ మెట్ల వల్ల మట్టి కొట్టుకుపోదు కదా. అవును, దీన్ని కొంచెం విశాలమైన కోణంలో చూస్తే భౌగోళిక పరిస్థితులు జనాభాను ఎలా నిర్ణయిస్తాయో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కొండ ప్రాంతాలు నిటారుగా ఉండటం వల్ల వ్యవసాయం కష్టం కాబట్టి జనాభా తక్కువగా ఉంటుంది. కరెక్టే. కానీ ఈ మైదాన ప్రాంతాలలా కాదుగదా. విశాలమైన సమతల భూమి, నదులు తీసుకొచ్చే సారవంతమైన మట్టి వల్ల ఇది వ్యవసాయానికి స్వర్గధామం. అందుకే ఇక్కడ జనసాంద్రత ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుందన్నమాట. అవును, చదరపు కిలోమీటర్కు వేల సంఖ్యలో ప్రజలు జీవిస్తున్నారు. ఇంతమందికి ఆహారం కావాలి కాబట్టి ముఖ్యమైన పంటగా వరిని ఎంచుకున్నారు. ఎందుకంటే వరికి ఎప్పుడూ నిలకడగా ఉండే నీరు కావాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న చోట దీన్ని విపరీతంగా పండిస్తారు. అవును, దీంతో పాటు గోధుమ, మొక్కజొన్న, ఇక అస్సాంలో తేయాకు తోటలు, పట్టుపురుగుల పెంపకం కూడా చేస్తారు. ఇదంతా వింటుంటే ఇంత జనసాంద్రత ఉన్నా వన్యప్రాణులకు కొదవలేదనిపిస్తుంది. ఏనుగులు, పెద్ద పులులు మైదానాల్లో ఉంటే బ్రహ్మపుత్ర తీరంలో ఆ ఒంటి కొమ్ము ఖడ్గమృగం కనిపిస్తుంది కదా. డెల్టా ప్రాంతంలో దట్టమైన మడ అడవుల్లో బెంగాల్ టైగర్ కూడా ఉంటుంది. ఇక ఆహారం విషయానికొస్తే ఈ ఆక్స్బో సరస్సులు ఉండటం వల్ల రోహు, కట్ల, హిల్స లాంటి చేపలు బాగా దొరుకుతాయి. అందుకే అన్నం, చేపలు ఇక్కడే ప్రధాన ఆహారం. సరిగ్గా చెప్పారు. అయితే ఒకవైపు ప్రకృతి వనరులను వాడుకుంటూ బతికే మనుషులు, మరోవైపు అదే ప్రకృతికి ముప్పుగా మారుతున్న నగరాలు. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరాటమే కదా ఇప్పుడు మనం చూడాల్సింది. అవునండి, నదుల వెంబడి వెలసిన నగరాలు ఒకప్పుడు నాగరికతకు చిహ్నాలు. కాని ఇప్పుడు అవే పర్యావరణానికి ఒక పెద్ద సవాలు. ఇక్కడే ఈ సంఘర్షణలో ఒక ఆశాకిరణం లాంటి ఉదాహరణ మన దగ్గర ఉంది. బీహారులోని మత్వాలి మౌన్ గ్రామానికి చెందిన బినోద్ అనే జాలరీ కథ. అతను అతని మిత్రులు కలిసి పాడుబడిపోయిన ఆక్స్బో సరస్సును శుభ్రం చేశారు కదా. అవును, వాళ్ళు ఆ సరస్సులో పెరిగే వాలిస్నేరియా, హైడ్రిల్లా లాంటి కలుపు మొక్కలను ఊరికే పీకేలేవు. వాటినే చాపలకు సహజమైన ఆహారంగా మార్చారు. అంటే ఒక సమస్యను పరిష్కారంగా మార్చారన్నమాట. చాలా గొప్ప ఐడియా. చుట్టుపక్కల వ్యవసాయం చేస్తూ సరస్సును కాపాడుకుంటూ మనిషి ప్రకృతితో ఎలా బతకవచ్చో బినోద్ నిరూపించాడు. వాళ్లకు కావలసిన ఆర్థిక స్థిరత్వాన్ని ఆ సరస్సిస్తోంది. అది నిజంగా ఒక ఆదర్శవంతమైన నమూనా. కానీ దీనికి పూర్తి విరుద్ధమైన వాస్తవం గంగానది ప్రధాన మార్గం వెంబడి కనిపిస్తోంది. అంటే అలహాబాద్, కాన్పూర్, వారణాసి, కోల్కతా లాంటి నగరాల వల్లంటారా? అవును, ఆ నగరాల నుండి వచ్చే ట్రీట్మెంట్ చెయ్యని మురుగు, పరిశ్రమల విషవ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. ఈ నదులు రవాణాకు, పర్యాటకానికి ఎంతో కీలకం గదా. తాజ్మహల్, బౌద్ధ స్తూపాలు ఇవన్నీ వీటిమీదే ఆధారపడ్డాయి. కానీ మనం చెల్లిస్తున్న మూల్యం చాలా ఎక్కువ. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక జీవి గురించి మాట్లాడుకోవాలి. అదే సూసూ అని పిలువబడే అరుదైన డాల్ఫిన్. దీనికి కళ్ళు కనిపించవు. ఒక్క నిమిషం, కళ్ళు కనిపించని డాల్ఫిన్ ఉందా? అసలది ఆహారం ఎలా వెతుక్కుంటుంది? ఇదే ఇందులో ఉన్న సైన్స్. గంగానది హిమాలయాల నుండి వచ్చేటప్పుడు టన్నుల కొద్దీ ఒండ్రుమట్టిని తీసుకొస్తుంది. ఆ నీరు ఎప్పుడూ బురదగా ఉంటుంది. లక్షలాది సంవత్సరాల క్రమంలో అంత బురద నీటిలో కళ్ళు ఉండటం వేస్ట్ అని డాల్ఫిన్లకర్థమై కంటిచూపుపోయింది. ఓహో, అడాప్టేషన్ అన్నమాట. కరెక్ట్. గబ్బిలాలలాగా ఎకోలోకేషన్ ద్వారా శబ్ద తరంగాలను పంపి ఆహారాన్ని పసిగట్టడం నేర్చుకున్నాయి. వావ్, అమేజింగ్. కాని విషాదమేంటంటే ఇవి బురద నీటిలో బతకగలవు కాని కలుషితమైన రసాయనాలలో బతకలేవు. నదిలో సుసూ డాల్ఫిన్లు బతుకుతున్నాయి అంటే ఆ నది ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఇదొక న్యాచురల్ ఇండికేటర్. అంటే ఆ డాల్ఫిన్లు ఇప్పుడు ఈ నగరాల వ్యర్థాల వల్ల చనిపోతున్నాయా? అవునండి. స్వచ్ఛ భారత్ మిషన్, అలాగే నమామి గంగే లాంటి ప్రభుత్వ ప్రయత్నాలున్నా పరిస్థితి ఇంకా సవాలుగానే ఉంది. అంటే బినోద్ నాటి వాళ్లు సరస్సులలో కలుపు మొక్కలను ఆహారంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతుంటే నగరాలు మాత్రం నదులను డస్ట్బిన్లా వాడుకుంటున్నాయి. మరి ఈ నదుల భవిష్యత్తేమిటి? అదే మనం ఆలోచించాల్సిన విషయం. మనం ప్రకృతిని ఎంత వాడుకుంటున్నామన్నది కాదు,
దాని లైనును దెబ్బ తీయకుండా ఎంత జాగ్రత్తగా ఉంటున్నామన్నదే ముఖ్యం. అమెజాన్లో చెట్లను నరికేసినా, ఇక్కడ నదులను కలుషితం చేసినా, ఆఖరికి నష్టపోయేది మనమే అని ఈ విశ్లేషణ స్పష్టంగా చూపిస్తోంది కదా. అవును, ప్రకృతి అనేది కేవలం ఒక దృశ్యం కాదు, మన మనుగడకు పునాది. ఒకప్పుడు ప్రకృతి మనల్ని శాసించింది, ఇప్పుడు మనం ప్రకృతిని శాసిస్తున్నామనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. నిజమే. ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఒక నది ఎంత ఆరోగ్యంగా ఉందో కొలవడానికి మనం ఆ సుసు డాల్ఫిన్ను ఒక సూచికగా తీసుకుంటున్నాం కదా. అవును. ప్రకృతి మనకు వదిలివెళ్లిన సూచిక ఏమిటి? ఆ పచ్చని అమెజాన్ కప్పు కింద ఉన్నా, లేదా ఆధునిక నగరాల కాలుష్యపు పొగమంచు కింద ఉన్నా, అసలు ప్రకృతికి దూరమై మనం ఎంతకాలం బతకగలము? నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా. ఈ లోతైన ఆలోచనతో ఈ రోజుటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.